గోవా లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలని చెప్పి నా జనరేషన్ వాళ్ళు కోరుకున్న ప్లేస్. అప్పట్లో గోవా వెళ్తున్నామంటే ఒక వైబ్ వచ్చేది. జీవితంలో ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలని చెప్పి మన పెద్దలు అనుకుంటారు కదా, అలానే యూత్ కూడా ఒక్కసారైనా గోవాని విజిట్ చేయాలని చెప్పి కళ్ళు కంటారు. మన కంట్రీతో పాటు రష్యా, యూకే వంటి ఫారిన్ కంట్రీస్ నుండి కూడా ఇక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు. దాంతోపాటు దాదాపు 450 సంవత్సరాల వరకు పోర్చుగీస్ వారు గోవాని పాలించారు. ఆ ఫ్లేవర్స్, ఆ కల్చర్స్ ఫారెన్ పీపుల్స్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. అలాంటి గోవాకి సడన్గా ఏమైంది? రీసెంట్గా December 31 నైట్, అంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్, గోవాలో బొల్లా రవితేజ అనే వ్యక్తిని దారుణంగా తల మీద కొట్టి చంపేశారు. అతను మన తెలుగువాడే, ఏపీలోని తాడేపల్లి గూడెనికి చెందినవాడు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడైనా మంచి కంటెంట్ క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీ దాకా తీసుకొస్తాం. అందుకే 31 రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి కొంచెం లేట్గా మీ ముందుకు వచ్చాం, అన్నీ క్లియర్గా తెలుసుకొని మంచి కంటెంట్తో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది బొల్లా రవితేజ గురించి. ఈయన హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఆయన ప్రజెంట్ ఆ ఇన్సిడెంట్ జరగకముందు తాడేపల్లిగూడెంలోనే ఉన్నారంట. అయితే వాళ్ళ అంకుల్కి ఏదో ఆపరేషన్ ఉంటే సడన్గా బ్లడ్ అవసరమై ఉంటే హైదరాబాద్కి వచ్చారంట. వాళ్ళ ఫాదర్ ఒక లారీ మెకానిక్ అంట. అయితే ఈ రవితేజ అండ్ ఈ ఫ్రెండ్స్ 8 మంది కలిసి గోవాకి వెళ్దాం ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం అని చెప్పి అప్పటిదప్పుడే డిసైడ్ అయ్యి 31 సాయంత్రం 4 PM వరకు నార్త్ గోవాలోని కలంగట్ బీచ్ దగ్గరలో ఒక రూమ్ తీసుకొని ఉన్నారంట. ఈ 8 మందిలో 3 అమ్మాయిలు, 5 అబ్బాయిలు ఉన్నారంట. ఈ కలంగట్ ప్లేస్ చాలా క్రౌడ్ వచ్చే ప్లేస్. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ విజిట్ చేస్తారు. అక్కడికి వెళ్తే తెలుగు స్టేట్లో ఉన్నట్టే ఆ ఫీల్ వస్తుంది. కానీ ఆ రోజు మాత్రం క్రౌడ్ అంతగా లేదంట. ఇంకా వీళ్ళు ఫ్రెష్ అయ్యి బీచ్కి కొద్దిసేపు అట్లా టైంపాస్ చేసి ఫొటోస్ దిగి అరౌండ్ 10 PMకి వీళ్ళు డిన్నర్ చేద్దామని చెప్పి కలంగట్ బీచ్లో ఉన్న మరీనా షాక్స్ అనే ప్లేస్కి వెళ్ళారంట. షాక్స్ అంటే బీచ్ పక్కన ఉండే ఒక హోటల్, షాక్స్ అంటారు. ఇక్కడ ఫుడ్ కానీ, డీజే సెటప్ కానీ, ఆల్కహాల్ కానీ అన్నీ ఉంటాయి. అయితే వీళ్ళు వెళ్ళగానే అప్పటికి మిడ్ నైట్ దగ్గరకు వచ్చిందంట. అనిల్ బిస్తా అనే ఒక పర్సన్ వచ్చి మెనూ తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి పెట్టాడంట. ఆర్డర్ చేసి వీళ్ళు ఏదో ఆర్డర్ చేసి తింటున్నారు. అది సరిపోక మళ్ళీ వర్కర్ని పిలిచి అప్పటికి టైం 1 అవుతుంది, ఇంకా ఫుడ్ కావాలని చెప్పి వీళ్ళు అడిగారంట. అతనే ఫుడ్ అయిపోయింది, ఇంకా అన్నీ క్లోజ్ చేసేసాం, ఇప్పుడు ఫుడ్ దొరకదని చెప్పి అతను చెప్పారంట. వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఇంతలో లోపల నుండి ఆ షాక్స్ ఓనర్ స్టూవర్ట్ సిల్వెరీ అనే పర్సన్ బయటకు వచ్చి కొంచెం వీళ్ళతో రూడ్గా మాట్లాడారంట. అక్కడ అమ్మాయిలు ఉన్నారని కూడా చూడకుండా వల్గర్ వర్డ్స్ యూజ్ చేశారంట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి వీళ్ళ మధ్య మాట పెరిగి చాలా దూరం వెళ్ళిపోయింది. కానీ వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి, అదే రవితేజ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి బిల్ కట్టేసి వెళ్ళిపోతాం, బిల్ తీసుకురమ్మని చెప్పి చెప్పారంట. కానీ అసలు మ్యాటర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. వీళ్ళు మెనూ బిల్కి, వాళ్ళ మెనూ ప్రైజెస్కి, వాళ్ళు వేసిన బిల్కి అస్సలు సూట్ అవ్వలేదంట. డబుల్ కాస్ట్ వేసి తీసుకొచ్చారంట. ఇదేంటి అని అంటే, మిడ్ నైట్ తర్వాత మా దగ్గర ఇలానే ఉంటుంది, సర్వీస్ ఛార్జెస్ ఇలానే ఉంటుంది, మీరు కట్టాల్సిందని చెప్పి ఆర్గ్యుమెంట్కి దిగారంట. ఇది కాస్త కొట్టుకునే వరకు వెళ్ళింది. గొడవ స్టార్ట్ అవ్వగానే స్టూవర్ట్ సిల్వెరియా వాళ్ళ నాన్న లోపల నుండి ఒక గ్యాంగ్తో కర్రలు తీసుకొని వచ్చి, ఆ వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది, ఒకసారి మీరు చూడండి. ఆయన చేసే అల్లర్లు, వాళ్ళు ఎట్లా చేశారు, వాళ్ళు ఎట్లా కర్రలతో కొడుతున్నారు, ఆ వీడియో బాగుంది. వీళ్ళు 8 మంది ఉంటే వాళ్ళు దాదాపు 15 మంది వచ్చి కర్రలతో ఆ అబ్బాయిలు అని చూడకుండా అందరిని కొట్టారు. ఆ గొడవలో రవితేజకు తల మీద బలంగా దెబ్బలు తగిలి అంబులెన్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేలోపే ఆల్రెడీ ఇతను చనిపోయి 30 minutes అయిందని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. ఈ విషయం జరిగిన తర్వాత వాళ్ళ బ్రదర్కి నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM తెలిసిందంట. వాళ్ళ పేరెంట్స్కి అయితే డెడ్ బాడీ వచ్చేసరికి కూడా తెలియకుండా చూశారంట. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్టూవర్ట్ సిల్వెరియాతో పాటు 4 అరెస్ట్ చేశాం, వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటామని చెప్పి అక్కడ డిఐజీ వర్ష శర్మ గారు చెప్తున్నారు. ఈ ఇన్సిడెంటే కానీ కాదు, గోవాలో ఇలా చాలా స్కామ్స్, ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అందుకే గోవా టూరిజం చాలా వరకు తగ్గిపోయింది. ఎంతలా అంటే 2022లో అరౌండ్ 9 lakhs మెంబర్స్ అక్కడ విజిట్ చేస్తే 2023 వరకు వచ్చేసరికి 4 లక్షల మందికి పడిపోయిందంట. సో మేబీ 60% తగ్గిపోయింది. ఒకప్పుడు గోవా మన ఇండియాలోనే బిగ్గెస్ట్ టూరిస్ట్ ప్లేస్, కానీ జీడిపి పరంగా కానీ, టూరిస్టుల పరంగా కానీ మొత్తం తగ్గిపోయారు. ఇది మాత్రమే కాదు, స్పానిష్ టూరిస్ట్ తను వాళ్ళ హస్బెండ్కి కలిసి ఏషియా మొత్తం తిరిగి వస్తే మన ఇండియాకి వచ్చిన తర్వాత జార్ఖండ్లో 7 members తను గ్యాంగ్ రేప్ చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద ఇండియన్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే చాలా వరకు మన టూరిస్టులు అందరూ ఫారెన్ వైపు ఇప్పటికే చూస్తున్నారు, ఇంకా అటే వెళ్ళిపోతారు. దీన్ని అడ్రస్ చేసి గట్టిగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే చాలా గోవా ఇన్సిడెంట్లు చూడాల్సి వస్తుంది. సో మీరు కూడా ఏ టూర్కి వెళ్ళినా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. జై హింద్.